రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఊహించని సరికొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 4 ఏళ్లు దాటిన తగ్గని యుద్ధ జ్వాలలు ఇప్పుడు మాస్కో గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అజేయమైన సైనిక శక్తి అని గర్వపడే రష్యాకు ఉక్రెయిన్ ఇప్పుడు క్షేత్రస్థాయిలో చుక్కలు చూపుతోంది. రష్యాను చావుదెబ్బ కొడుతూ ఆక్రమిత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా ఉక్రెయిన్ గీసిన మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. రష్యా ఆక్రమిత భూభాగాల లక్ష్యంగా వ్యూహాత్మకంగా డ్రోన్ల పంజాను కీవ్ విసురుతోంది. ముఖ్యంగా రష్యా అడ్డాగా మార్చుకున్న క్రిమియాను ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. రష్యా సైన్యానికి ఊపిరి అందకుండా ఇంధన సరఫరా లైన్లను కట్ చేస్తుంది. రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో డీజిల్, పెట్రోల్ దొరక్క కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. అసలు రష్యాను దెబ్బ కొట్టడమే ఉక్రెయిన్ పనిన ఆ వ్యూహం ఏంటి? క్రిమియాను ఇంధన సంక్షోభం ఎలా ముంచెత్తుతోంది? మాస్కోకు కీవ్ ఇస్తున్న మైండ్ బ్లోయింగ్ కౌంటర్ ఏంటి? వాచ్ ది స్టోరీ. రష్యాకు పగలే ఉక్రెయిన్ చుక్కలు చూపుతోందా? క్రిమియాలో ఇంధన సంక్షోభానికి కారణమేంటి? ఆక్రమిత భూభాగాలు కీవ్ వశమవుతాయా? ఉక్రెయిన్పై 2022 ఫిబ్రవరి 24న రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ యుద్ధం నేటికి 4 ఏళ్ల 3 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ శాంతి ఒప్పందం మాత్రం కుదరలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి మాత్రం స్పందన కరువైంది. ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగాల విషయంలోనే అటు కీవ్ ఇటు మాస్కో మధ్య పేచీ నడుస్తోంది. రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి ఇచ్చేయాల్సిందేనని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. వాటిని తిరిగి ఇచ్చేది లేదని రష్యా తేల్చి చెబుతోంది. యుద్ధం ముగింపునకు ఇదే కీలకమైన క్లిష్టమైన సమస్యగా మారింది. ఇప్పుడు రష్యా ఆక్రమిత భూభాగాలనే ఉక్రెయిన్ టార్గెట్ చేసింది. వాటిని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. రష్యా అధీనంలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులను విస్తృతం చేసింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన ఇంధన సంక్షోభం నెలకొంటోంది. మరి ముఖ్యంగా రష్యా సైనిక వ్యూహాలకు ఉక్రెయిన్ చెక్ పెడుతోంది. చాలా వరకు ఆయా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. మాస్కో సరఫరా నెట్వర్క్ ను ఉక్రెయిన్ దెబ్బకొడుతోంది. ముఖ్యంగా 2014 నుంచి రష్యా అధీనంలో ఉన్న క్రిమియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర జనం బారులు తీరుతున్నారు. ఇంధనాన్ని రేషనింగ్ పద్ధతిలో సరఫరా చేస్తున్నారు. అలాగే నిత్యావసరాల ధరలు కొండెక్కాయి. రవాణా వ్యవస్థలు నిలిచిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితులు దారుణంగా మారాయి. ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పానికి ఇంధనాన్ని చేరవేసే రహదారులు, వంతెనలు, ఇంధన డిపోలు, అలాగే పంపిణీ మార్గాలను ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఆక్రమిత దక్షిణ ఉక్రెయిన్లో రష్యా సైనిక చర్యలను దెబ్బతీయడానికి యత్నిస్తోంది. రష్యా సైనిక స్థావరాలతో పాటు మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయాలనే కీవ్ వ్యూహం పన్నింది. క్రిమియాలో ఇంధన సంక్షోభానికి అసలు కారణం ఏంటి? దక్షిణ రష్యాను ఆక్రమిత క్రిమియాను దక్షిణ ఉక్రెయిన్లోని మారియుపోల్ కలుపుతోంది. ఈ మార్గాన్ని అనుసంధానించే ప్రధాన భూమార్గ సరఫరా కారిడార్ను ఉక్రెయిన్ దెబ్బతీస్తోంది. దీంతో క్రిమియాలో తీవ్రమైన చమురు సంక్షోభం నెలకొంది. ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం ఈ మార్గంలో ప్రయాణించే ట్రక్కులు, ఇంధన ట్యాంకర్లపై ఇటీవల డ్రోన్ దాడులు ఊపందుకున్నాయి. మే నుంచి ఇంధన ట్యాంకర్లతో సహా వందలాది సరుకు రవాణా వాహనాలను పేల్చివేసినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఫలితంగా క్రిమియాకు చేరే సైనిక, పౌర సరుకు రవాణా గణనీయంగా పడిపోయింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది? ఈ సంక్షోభం ప్రభావం అక్కడ నివసిస్తున్న ప్రజల దైనందిన జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. క్రిమియా అంతటా పెట్రోల్, డీజిల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇంధన బంకుల వెలుపల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా చాలా పెట్రోల్ బంకులు ఆంక్షలు విధించాయి. ప్రీపెయిడ్ వోచర్ల విధానంలో ఒక వాహనదారునికి కేవలం 20 లీటర్ల ఇంధనాన్ని మాత్రమే పరిమితంగా ఇస్తున్నారు. ఈ కొరత ప్రజా రవాణా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇంధనం లేకపోవడంతో వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయని స్థానిక అధికారులు సైతం అంగీకరించారు. క్రిమియాను సందర్శించడానికి వచ్చిన రష్యన్ పర్యాటకులు సైతం తిరుగు ప్రయాణానికి సరిపడా ఇంధనం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రిమియాకు ఇంధనాన్ని చేరవేయడం రష్యాకు ఇప్పుడు పెను సవాలుగా మారింది. ఎందుకంటే దానికి ఉన్న సంప్రదాయ సరఫరా మార్గాలన్నీ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. క్రిమియాకు సేవనందించే నౌకలు, ఫెర్రీ మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ నిరంతరం దాడులు చేస్తోంది. దీంతో సముద్ర మార్గ రవాణా అత్యంత ప్రమాదకరంగా మారింది. మరోవైపు క్రిమియాను రష్యా ప్రధాన భూభాగంతో అనుసంధానించే కీలకమైన కెర్చి వంతెనను ఉక్రెయిన్ ఎప్పుడైనా దాడి చేయొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో రష్యా అధికారులు అక్కడ రాకపోకల్ని, సరుకు రవాణాను చాలా పరిమితంగా, అప్రమత్తంగా నిర్వహించాల్సి వస్తోంది. ఉక్రెయిన్ వ్యూహం కేవలం క్రిమియాకు వెళ్లే ఇంధన రవాణా వాహనాలను అడ్డుకోవడంతోనే ఆగడం లేదు. గత కొన్ని నెలలుగా రష్యా భూభాగంలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన నిల్వ కేంద్రాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడులు చేస్తోంది. ఈ దాడులతో రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో భారీగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గతంలోనే ప్రకటించారు.
మొత్తంగా రష్యాకు ఉక్రెయిన్ చుక్కలు చూపుతోంది. రష్యా భీకరమైన దాడులు చేస్తున్నా ఇప్పుడు ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. డ్రోన్లతో మాస్కోకు గట్టి కౌంటర్లే ఇస్తోంది. రష్యా ఆక్రమిత భూభాగాలకు చమురును కట్ చేసి ఆయా ప్రాంతాల్లో రష్యాకు లింకులను కట్ చేసే వ్యూహం ఉక్రెయిన్ పన్నింది. అయితే ఈ దాడులతోనే ఆ ప్రాంతాలను ఉక్రెయిన్ తిరిగి దక్కించుకుంటుందా అన్నది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.